నీ ముఖం మీద దాసులు పోసి నీ గుండె మీద దాసులు పోసి పిచ్చి నాని వేసిందా ఎరా ఇండియా అంటే అనుకున్నారా? అయితే ఒక్కటే నేను కోరుకుంటున్నాను, సజ్జనార్ సారు ఏ తలుచుకున్నా 100% ఆయన చేస్తారు. నాని వేసి మాత్రం వదలు నేను. ఆ ఇండియా తింటారు ఎరా పిచ్చిన కొడక. ఇండియా ఏం చేసిందిరా? ఇండియా ఏం చేసిందిరా? నీ ఆడున్నావంట బిడ్డ, ఏమనుకున్నావంట? నారాయణపేట చౌరస్తాలు వేసి నల్లిగుడ్లు వీక్తాం బిడ్డ. ఆయన మాట్లాడింది నిన్న కూడా అన్నాడు, నిన్న కూడా నోరిప్పాడు. ఇంకా ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాడంటే ఇంకా ఎవరెవరి దగ్గరకు వస్తాడో మనకు తెలిసిపోతుంది. అయితే ఒక్కటే నేను కోరుకుంటున్నాను, సజ్జనార్ సారు ఏ తలుచుకున్నా 100% ఆయన చేస్తారు. ఆయన ముల్లోకాలు కాదు, ఎక్కడ ఏ బొక్కలో దాక్కున్నా కానీ అక్కడి నుంచి పట్టుకొని వస్తారు. ఆయన హీరోయిజం గురించి, ఆయన డ్యూటీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, అవునా కదా? అలాంటి మనిషికి ఈరోజు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఆయన తీసుకొని వచ్చి అక్కడి నుంచి థాయిలాండ్ నుంచి మన తెలంగాణ పోలీస్ పవర్ ఏంటో మళ్ళీ రుజువు చేయాలి. చాలా మంది కేసెస్ కూడా పెడుతున్నారు. పెట్టాలి. ఈ రోజు మొన్న గణేష్ మీద ఒట్టు డిసెంబర్లో నేను తప్పు మాట్లాడితే నేను అది ఏమన్నా సారీ చెప్పే విధానమా అది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి, ఆంజనేయ స్వామి, రేపు శివయ్య వస్తాడు, ఇంకా వెంకటేశ్వర స్వామిని తీసుకుంటాడు. అందరు దేవుళ్ళు ఒక్కొక్కటి తీసుకుంటారు. వాళ్ళ పేర్లు తీయక ముందే మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ తీసుకురావాలి వాళ్ళని. మీ ఛానల్స్ కి మీరు సబ్స్క్రైబ్ చేయమని మీరు కూడా అడగరే? మీరు అడుగుతారా మమ్మల్ని వచ్చి? మా ఇష్టం అది, మాకు నచ్చిందా మేము సబ్స్క్రైబ్ చేస్తాం, లైక్ చేస్తాము. మీరు అడగరు కదా. మరి మేము కూడా చాలా ఛానల్స్ చేసామమ్మా, అది ఎవ్వరు అడగరు. మరి వాడు అడిగి చేయించుకునేది అది వదిలేయండి. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను సంవత్సరం నుంచి మాట్లాడుతున్నా. మరి నేను కూడా నాకు నచ్చిందంటే అబ్బాయి ఎంత బాగుంది ఛానల్, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని నా వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, వాళ్ళందరికీ ఫోన్ చేస్తాను. అబ్బాయి ఎంత మంచి ఛానల్, మన ప్రజలకు ఉపయోగించే మన వాళ్ళు తీస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్తా. అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అన్ఫాలో చేయాలి వాడికి. ఇప్పటికే అయిపోయింది వాడి ఛానల్, పోయారు. అదేంటి ఫేస్బుక్, ఇన్స్టాను అది కూడా తీసేయండి, బ్లాక్ చేసేయండి. వాడిని చేసేది ఒక్కటే, మన తెలంగాణ పోలీసులు ఇక్కడికి తీసుకొని రావాలి. నాలుగు కోసేయాలి వాడిని, నాలుగు కట్ చేయాలి. ఎందుకంటే దేవుళ్ళ గురించి తప్పు. మనం వెళ్తుంటామమ్మా రోడ్డు మీద, ఏ చిన్న రాయి కనిపించినా మనం మొక్కుతాము. ఎందుకు? ఆ రాయిలో కూడా అమ్మవారు ఉంటది, ఆ రాయిలో కూడా దేవుడు ఉంటాడు. నేను కూడా ముస్లిం అమ్మాయినే, నాతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు దేవుళ్ళ గురించి, అంత భక్తి నాకు. అది చెప్తున్నా నేను. మరి సజ్జనార్ సారు చేస్తారు 100%. కేసులు కూడా బుక్ అవుతున్నాయి. మీరు కూడా మన ఇండియన్ వాళ్ళు రేపిస్టులు అని చెప్పారు కాబట్టి మీరు కూడా దయచేసి మానవత్వంతో ఆలోచించి మన వాళ్ళు కూడా పోయి కేసులు పెట్టాలి. మనం దేంట్లో తగ్గకూడదు అని అనిపించుకోవాలంటున్నా. హీరోలు మనం అనిపించుకోండి. మన ఇండియన్స్ వాళ్ళకు వాడి పెళ్ళై కూతురు పుడితే మన ఇండియన్స్ వాళ్ళు రేప్ చేసి చంపుతానని అన్నాడు కదా. ఎంత మన ఇండియన్స్ ఏంటో, మన శ్రీశక్తి ఎలాంటిదో, ఆడపిల్ల ఎలాంటిదో అది ఇక్కడ తీసుకొని వచ్చి వాడికి చూపించాలి. నాకొక్కటే, వాడికి ఏ శిక్ష వేయాలంటే నాలుగు కట్ చేసేయాలి, మూగవాణి చేసేయండి, అదే వాడికి పెద్ద శిక్ష. అది కొడక. నీ ముఖం మీద దాసులు పోసి నీ గుండె మీద దాసులు పోసి పిచ్చి నాని వేసిందా ఎరా ఇండియా అంటే అనుకున్నారా? నిన్ను ఎవరు తెలుసా? నేను యారా చదువుకోండి ఎరా పిచ్చి నాని వేసిందా? నీకు ఎందుకు ఎగస్తా? నీకు దమ్ము ఉంటే హైదరాబాద్కి రారా? ఒరేయ్, ఆయన కూడా మంచి పనులు చేశారు. లేదు, చేయలేదు. ఒక ఇండియాని దోషించాడు, ఇండియాని అవమానించాడు. దుబాయ్ లో అక్కడ ఆల్రెడీ మన ఇండియన్ టూర్కి వెళ్ళి అక్కడ ఇరక్కపోతే వాళ్ళందరినీ మళ్ళీ ఇండియాకి పంపించారు. లేదు, అంతా అవ్వద్దు. ఒక ఇండియాని సీతంతో ముక్కోడు దేవతలు కూడా తిట్టాడు దుర్మార్గుడు. ఒక ఆడవాళ్ళు శివాజీని తిట్టాడు కూడా. యారా శివాజీని తిట్టాడు దుర్మార్గుడు కూడా. మధ్య అమ్మ ఏం చేసిందిరా? అమ్మన పుచ్చకాయ ఏడ్రా? ఏంటి పుచ్చకాయ కన్నం పెట్టి ఏంటో తిరుగుతున్నావు దుర్మార్గుడు కూడా? రే పిచ్చి నానివేసింగా, దమ్ముంటే దొరకరా, ఇండియా రారా, నేను నరికి పోగులు పెడతాను, నరికేస్తా. ఒరే పిచ్చినా కొడక, ఒరే పిచ్చిన కొడక, నానివేసింగా, చెత్త కాతలు ఏరుకునేవాడు ఆడు. ఆ పారు పోడంట. ఇప్పుడు వస్తే సంటి కుర్రాడిని ఏమంటా? మరి నేనే చంపుతాను నేను. ఒక వాళ్ళ బట్టబొర మీద యాసిడ్ పోసా చంపుతాను నేను. చంపపోతే
నేను చదువుకోవడం కాదు. చూడు, ఒక ఇండియాను దోషించాడు, ఇండియాను అవమానించాడు. కానీ చట్టం ప్రకారం చట్టాలు ఉన్నాయి కదా, నేను విన్నా చట్టం కంటే ఇండియా తిడతాడా? అమ్మాయిలతో తిరుగుడు వదిలేసాడు బాగుంది, రొమాన్స్ చేసాడు బాగుంది, వదిలేసాను. కానీ ఇండియాని ఎందుకు తిట్టాలా? ఇండియాని ఎందుకు తిట్టాలా? నేను ఊరుకోను, దబిడిదిబిడే ఏరి పారేస్తా, నరికి పారేస్తా. నాన్ వేసిని నాన్ వేసా ఎంత కేసులైనా వాడు మాత్రం దొరకాలా? వాడు ముఖం మీద స్టేషన్కి వెళ్ళి వాడిని శిక్షించమని అడుగుతావు మరి పోలీసు వాళ్ళని? దొరికితే శిక్ష, ఈసారి వదిలేమా శిక్ష కాదు, ఇద్దరు డైరెక్టర్ చంపాడు. వదలను, ఎలాంటి శిక్ష ఎలాంటి శిక్ష అయినా సరే నేను మాత్రం దుమ్ము దులిపే. కానీ నాన్ వేసి మాత్రం వదలను. ఆ ఇండియన్ తింటాడారు ఎరా పిచ్చిన కొడక, ఇండియా ఏం చేసిందిరా? ఇండియా ఏం చేసిందిరా? నన్ను అందరూ కూడా ఇండియాలో కూడా ప్రపంచంలో నన్ను యారాని పిలుస్తారు, యారా చంటుకోరాడు నేను పిలుస్తారు. నువ్వెంత బచ్చా కాదు నీ నాన్ వెజ్. ఎవరు అమెరికా నుంచి ఫోన్ చేసా? అసలు ఇండియాలో ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కదా, ఇండియాలో ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇండియన్ తిడతాడా? ఒరే నాన్ వెజ్గా ఇండియాలో బతికి శివుడు సొమ్ము తిని ముక్కుడు మన ఎందుకు వైకుంఠ ఏకాదశికి ఇండియాలో అయ్యా 2 రూపాయలు వేసాను నాన్ వెజ్ గాడికి, 2 రూపాయలు వేసాను వాడికే, నాన్ వెజ్ గాడికి కాదు, నాన్ వెజ్ ఇచ్చాను. అక్కడ ముచ్చటిగా ఆడుకున్నాడు వాడు ఉన్నవాడే పేదవాడు, మీ ఇద్దరు లేని వాళ్ళు పేదరికం. అది మన కుమారన్న మన సింగర్కోళ్ళు 5 సంవత్సరం తెగులు తింటావు, కానీ నాన్ వెజ్ వాడుకో డబ్బున్నవాడు అయినా ఆడుకుంటున్నాడు. వాడు కావడం ఆంకర్ ఎక్కువ. లేదబ్బా లేదు, ఎందుకంటే మీ ఇద్దరు తప్పు సంపాదించలేదు. మాకు గరీబోళ్ళమే, మేము లేని వాళ్ళమే, గుళ్ళు అడుక్కుంటాం. మేము ఏదో ఫేమస్ తప్ప ఏమి లేని వాళ్ళే, మేము ఇద్దరు ఆడుకుంటాం. యారా పిచ్చి నాన్ వేసింగా ఒక దేవతల్ని దేవుళ్ళని ఆమరించావా? నీకు మూర్ఖత్వం, నీ పుట్టగత ఉండవు. నాన్ వేసింగా యారా పిచ్చి నాన్ వేసింగా చెత్తగాతలు ఏరుకున్నవాడా? మొన్న గుళ్ళికాడేమో వాటర్ ప్యాకెట్లని బీర్ బాటిల్ ఏరుకుని అమ్ముకున్నావు. నీకు ఎందుకు ఎగసా? నీకు ఎన్నే తిడతావా? దమ్ముంటే నా దొరకరా? నీ కస్స నరకపోతాడు. సరే, ఎంతో మందికి ఆల్రెడీ బెట్టింగ్ యాప్లలో నేను మంచి చేశాను, నా మంచిని ఎందుకు చూడటం లేదా? నేను వాడు బెట్టింగ్ యాప్లో కూడా మంచి చేయలేదు. వాడు అంత దొంగ అబద్ధాలని. దయచేసి వాడు సపోర్ట్ చేయకండి. సెలబ్రేట్ ఆడు సెలబ్రేట్ కాదు, నేను సెలబ్రేట్. అంతేలే దేవాలదు బొట్టు ఆంజనేయ స్వామి. అయితే దయచేసి కూడా నానివేసి గాడు కూడా దొంగడు. దయచేసి వాడు సెలబ్రేట్ కాదు, మీరు సెలబ్రేట్. వాడు ఇండియా దిగాడు. ఓ ఇండియా కోసం నా ప్రేరణ వెంబడిస్తా. ఇండియా కోసం నా ప్రేరణ వెంబడిస్తా. దయచేసి ఇగో అనసూయ పక్షాన ఒకటే కాదు, మహిళల పక్షాన ఒకటే కాదు, మీరు దయచేసి సీతమ్మ వారిని, ద్రౌపది మాతని, వాళ్ళు పుణ్య స్త్రీలు, వాళ్ళ పైన నా అన్వేషణ అనే ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసిండు, పుచ్చకాయ పట్టుకొని అది ఇది అన్నాడు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు సీతమ్మ పక్షాన, అమ్మవారి పక్షాన మీరు మాట్లాడాలని చెప్పేసి దయచేసి వేడుకుంటున్నా. ఇంకొకటి ఏమిటంటే నాన్ వెజ్ నువ్వు ఆడున్నావంట బిడ్డ, ఏమనుకున్నావంట? నారాయణపేట చౌరస్తాలు వేసి నల్లిగుడ్లు వీక్తాం బిడ్డ, ఏమనుకున్నావంట? నువ్వు మళ్ళోసారి దేవుళ్ళ గురించి అనకుండా నువ్వు ఏ జుడు మీద అన్నవాడు, ఎవరి మీద అన్నవాడు, కానీ మళ్ళొకసారి హిందుత్వం మీద దేవుళ్ళ మీద పడ్డావు అనుకో, నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాల నడ్డి పూసలు రగొడతాం. మా ఖబర్దార్ బిడ్డ. బరాబర్ చేస్తారు. తెలంగాణ పోలీస్ అంటే ఏంది తెలుసా? ఫ్రెండ్లీ పోలీస్. ప్రజలతో ఉంటారు, ప్రజలకు అందరికి రక్షకులుగా ఉంటారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అర్థమైందా? పోలీసులు మనకు రక్షకులు, కానీ దేవుళ్ళకు కూడా భంగం కలిగిస్తే వాళ్ళు ఊకుంటారు. 7 సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా గుంజుకొని వచ్చి లోపటేస్తారు. బరాబర్ చెప్తున్నా సజ్జనార్ సార్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.